హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. రేషన్ కార్డు సంబంధించి సైట్ ఎప్పుడు చేస్తారు, రేషన్ కార్డు సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎప్పుడు చేయాలి, స్ప్లిట్టింగ్ కొరకు ఏం డాక్యుమెంట్స్ కావాలి, కొత్త రేషన్ కార్డు కోసం ఏం డాక్యుమెంట్స్. సుత్తంతా ఆపి పాయింట్కి రానా, ఇక్కడ ఎవరికి అంత వినేంత ఓపిక లేదు. సర్లే, రేషన్ కార్డ్ సైట్ వదిలేరు, 2 రోజులు అవుతుంది. సో రేషన్ కార్డుకి సంబంధించి కొత్త రేషన్ కార్డ్స్ యాడింగ్ కానీ స్ప్లిట్టింగ్ కానీ చేస్తూ ఉన్నారు సచివాలయంలో. 2 రోజులు అవుతుంది ఈ రోజుకి వదిలి. సో ఎవరైనా కొత్త రేషన్ కార్డు కావాలన్నా, పిల్లల్ని యాడ్ చేసుకోవాలన్నా, లేదంటే స్ప్లిట్ చేసుకోవాలన్నా అవకాశం అయితే ఇచ్చారు. సో సచివాలయంకి వెళ్ళండి. సో దీనికి సంబంధించి కొత్త రేషన్ కార్డుకి మ్యారేజ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. పిల్లల్ని రేషన్ కార్డులో యాడ్ చేయాలంటే బర్త్ సర్టిఫికేట్ ఉండాలి ఖచ్చితంగా. సో తగినటువంటి డాక్యుమెంట్స్ తోటి సచివాలయంకి వెళ్ళినట్లయితే కొత్త రేషన్ కార్డు కానీ స్ప్లిట్టింగ్ కానీ యాడింగ్ కానీ చేయడానికి అయితే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, వీడియోని మీ తోటి వాళ్ళందరూ కూడా షేర్ చేయండి, ఎందుకంటే తెలుసుకుంటే ఉపయోగపడుతుంది. అలాగే వీడియో నేస్తే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు ముందుగా నోటిఫికేషన్ పొందుకుంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోకి వెళ్తాం.